శ్రీవల్లి అయితే రామరాజు అకౌంట్లో నుంచి ధీరజ్ అయితే దొంగతనంగా డబ్బులు తీసాడని చెప్పేసి నిందిస్తూ ఉండగా నీకు ఎంతలో ప్రేమ అయితే మా ఆయన డబ్బులు తీసుకొని మీ ఆయనకే ఇచ్చాడని చెప్పేసి ఇక అందరి ముందు నిజం చెప్పేసరికి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట. ఇక రామరాజు అయితే చందుని అడుగుతాడు, ఏరా ధీరజ్ నీకు డబ్బులు ఇచ్చాడా 1,00,000 అని చెప్పేసి అడగానే అవును నాన్న ఇచ్చాడు అని చెప్పేసి అడుగుతాడనమాట. నీకెందుకు ఇచ్చాడరా, నీకేం అవసరం వచ్చింది, ఎందుకు తీసుకున్నావు వాడి దగ్గర అని చెప్పేసాను. కానీ నేను తీసుకొని నా అవసరాల కోసం కాదు నాన్న వాడుకుంది, నేను శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న నాకు డబ్బులు అడిగారు, అందుకే మీకు తెలియకోకుండా 10 లక్షలు ఇచ్చేసానని చెప్పేసి చెప్పగానే ఇక రామరాజు అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇక వెంటనే వేదవతిని అయితే పిచ్చి తిట్లయితే తిట్టేస్తాడు. ఇంట్లో ఇంత గొడవ జరుగుతుండే నువ్వేం పట్టించుకోవా అని చెప్పేసాను. కానీ అయ్యో నాకేం తెలియదండి అని చెప్పేసి ఇక వేదవతి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే కోపంగా భాగ్యానికి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇక రామరాజు ఫోన్ చేసేసరికి భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈయనేంటి నాకు ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటుంది. ఇక రామరాజు ఫోన్ చేశాడని చెప్పేసి అనేసరికి ఇక భాగ్యం వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయి ఈ టైంలో బావగారు ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు స్పీకర్ ఆన్ చేయని చెప్పేసి అంటాడనమాట. సరేనని చెప్పేసి స్పీకర్ అయితే ఆన్ చేసి పడుతుంది భాగ్యం. ఇక రామరాజు అయితే తెల్లారేసరికి మీరిద్దరు మా ఇంట్లో ఉండాలని చెప్పేసి అనేసరికి ఇక భాగ్యం అయితే అయ్యో ఏమైంది అన్నయ్య గారు, ఏ విషయం గురించి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక రామరాజు అయితే మా పెద్దోడు మీకు డబ్బులు ఇచ్చిన విషయం గురించి అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటతో భాగ్యానికి అయితే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయితే అయిపోద్ది అనమాట. ఇక ఇడ్లీ బాబా అయితే చట్నీ ముఖానికి మరీ పూసేసుకొని భయపడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అర్థమైంది కదా నేను చెప్పేది, తెల్లారేసరికి మీరు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తాడనమాట. ఇక భాగ్యం అయితే ఊరి దేవుడే అని చెప్పేసి తలపట్టుకుంటుంది. నేను చెప్తూ ఉన్నాను ఆ రామరాజు చేతుల్లో చచ్చామే అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు ఇక ఇడ్లీ బాబాయ్ అయితే. ఇక రామరాజు అయితే నాకు తెలియకుండా ఇంట్లో చాలానే జరుగుతున్నాయి, వీడు డబ్బులు ఇచ్చాడట వాళ్ళు తీసుకున్నారట, నీకు మాత్రం ఏమీ తెలీదు, రాని వాళ్ళు వస్తారు కదా అంతా తేలుస్తా, పెద్దోడు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇక బాగా కోపంతో ఉంటాడనమాట. ఇక ధీరజేమో ప్రేమ నిజం చెప్పినందుకు అని చెప్పేసి ప్రేమని అయితే తిడుతూ ఉంటాడు. అది మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం, మధ్యలో నీకేం సంబంధం, వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, మా నాన్న తిడితే తిడతాడు, కొడితే కొడతాడు, నువ్వు మా నాన్నకి చెప్పడం వల్ల మా నాన్నకి అన్నయ్యపై ఉన్న నమ్మకం పోయింది, అంతా నీ వల్ల అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే నువ్వు మీ అన్నయ్య గురించి ఎలాగైతే ఆలోచిస్తున్నావో నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నా, నువ్వు నీ అన్నయ్య కోసం ఆ డబ్బుల్ని తీస్తే ఆ వల్లి నేను దొంగ అని నిందిస్తుంది, నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను, చేయని తప్పుకు నేను నిందిస్తే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి అంటుందన్నమాట. ఎందుకు ఊరుకో అని చెప్పేసి ధీరజ్ అనగానే ఎందుకంటే నువ్వు నా మొగుడు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో ధీరజ్ అయితే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఆ కళ్యాణ్ గారి విషయంలో నేను సమస్యలో ఉంటే నువ్వెందుకు బాధపడ్డావు, నాలో నేను కుమిలిపోతుంటే అది చూసి నువ్వెందుకు నిద్రలేని రాత్రులు గడిపావు, నేను చెప్పకపోయినా కూడా నా ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నావు, ఆ సమస్య నుంచి నన్ను బయటపడేశావు, మరి నా గురించి అంత ఆలోచించి నువ్వు సమస్యలో ఉంటే నేను ఎలా వదిలేస్తాను అని చెప్పేసి ప్రేమ అయితే అంటుందన్నమాట. ఇక ధీరజ్ అయితే అది వేరు ఇది వేరు అని చెప్పేసి అనగానే రెండు ఒకటే, ఆ రోజు భర్త అనే బంధం నా కోసం తపన పడేటట్టు చేసింది, ఈరోజు భార్య అనే బంధం నీ కోసం ఆరాటపడేలా చేస్తుందని చెప్పేసి ఇక ప్రేమ అయితే ఒకసారిగా ఎమోషనల్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇద్దరు కొంతసేపు అయితే బాధపడుతూ ఉంటారు. ఇక తర్వాత వేదవతి అయితే వాకిట్లో ముగ్గేస్తూ ఉండగానే వాళ్ళ అక్క భద్రావతి అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక వేదవతి కూడా అక్కను చూసి ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ కడుపు నుంచి పెన వేసుకున్న మన అక్క చెల్లెల బంధం ప్రాణం పోయేంత వరకు విడదీయరాని అనుబంధంగా ఉండాలి, నీతో మాట్లాడకుండా నీకు దూరంగా ఉంటే అంటే దాదాపు ఊపిరి ఆగిపోయడమే అని చెప్పేసి ఇద్దరు చెప్పుకున్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారన్నమాట. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే ఇక నర్మద అయితే చూస్తారన్నమాట. ఏది ఏమైనా మీ అక్క చెల్లెల కెమిస్ట్రీ భలే ఉంటుందిలే అని చెప్పేసి ఇక వేదవతిని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే మా అక్క చాలా మంచిదని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక నర్మద అయితే మీ అక్కతో గొడవ అయింది, పైకి కారాలు మిరియాలు నూరుకుంటూ బద్ధశత్రువులా కనిపిస్తారు కానీ లోపల మాత్రం లవర్స్లా భలే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంత ప్రేమ పెట్టుకొని మౌనంగా మాట్లాడకుండా ఉండడం ఎందుకు, వెళ్ళి ఎంచక్కా మాట్లాడొచ్చు కదా, ఏ వెళ్తే కొడుతుందని భయమా అని చెప్పేసి నర్మద అనగానే ఓయ్ మా అక్క అంత గయాలిదేం కాదు, చాలా మంచిది, కాకపోతే మా అక్కకు నా మీద ఉన్న ప్రేమ ఆమె అలా మార్చేసింది అని చెప్పేసి వేదవతి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటకు నర్మద అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ అక్క గురించి, ఆమె నిన్న మా ఆఫీస్కి వచ్చిందని చెప్పేసి ఇక తనని అవమానించిన విషయాన్ని మొత్తం చెప్పేస్తానమాట. అయితే వేదవతి మాత్రం నువ్వేం తప్పు చేయలేదు, నీ డ్యూటీ నువ్వు చేసావు అని చెప్పేసి అంటుంది.
ఇక తర్వాత భాగ్యం వాళ్ళనైతే చూపిస్తారనమాట. ఇడ్లీ బాబాయ్ అయితే ఆ రామరాజు ముందుకు వెళ్ళి అతని చేతిలో చనిపోవడం కంటే ఇక్కడ నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దేస్తూ ఉంటాడనమాట. నీకు బుర్రా బుద్ధి లేదేంటి? ఆ రామరాజు వట్టి అమాయకుడు. మహా అయితే 4 తిట్లు తిడతాడు. అంతే తప్ప ప్రాణాలు తీసేటంత దుర్మార్గుడు కాదు. మనకి తిట్లు తినడం కొత్త ఏంటి? అప్పులు తీసుకున్న వాళ్ళతో ఎన్నిసార్లు తిట్లు తినలేదు? దున్నపోత మీద వర్షం పడ్డట్టు దులుపుకొని వెళ్ళిపోవడమే అని చెప్పేసి భాగ్యం అయితే అనగానే, బొంగేం కాదు, నువ్వు ఆడదానివి కాబట్టి నిన్ను వదిలేస్తాడు, నన్ను జెండా కర్రకి వేలాడి తీసేస్తాడని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయ్ అయితే భయపడుతూ ఉంటాడనమాట. ఇక ఇంతలో రామరాజు అయితే ఫోన్ చేస్తాడు. బయలుదేరారా లేదా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట. ఇక ఇడ్లీ బాబాయ్ అయితే బాగా భయపడిపోతూ ఉంటాడు. ఇక భాగ్యం అయితే నీ గోల ఆపేహే అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అలానే ఉండిపోతుంది అనమాట. ఓ 2 రోజులు ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత మర్చిపోతాడు. ఈ విషయం గురించి టెన్షన్ పడిపోవకు అని చెప్పేసి భాగ్యం అయితే చెప్తుంది అనమాట. ఇక రామరాజు అయితే ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడం లేదు, ఎంత పొగరు వెలకి అని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఇక తర్వాత వల్లిని పిలిచి బాగా కేకలేస్తూ ఉంటాడనమాట. ఇక వల్లి అయితే నాకు మూడిందిరే అని చెప్పేసి భయపడుతూ వెళ్తుంది. ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు? నేను ఫోన్ చేసినా తీయడం లేదు, వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టే దాక్కుంటున్నారు, వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఆ డబ్బుల విషయం నా పెద్ద కొడుకు దాచాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది, దాన్ని బయటకు లాగే వరకు మీ వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే చచ్చానరా బాబు అని చెప్పేసి తల పట్టుకొని కూర్చుంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.